చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించింది తెలుగుదేశం పార్టీ. పాత కొత్తల కలయికతో జాబితాను ప్రకటించారు టీడీపీ అధినేత. జిల్లాలో 7 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా అందులో చంద్రబాబుతో పాటు 4 పాత కాపులే, మరో 3 మాత్రం కొత్తవారు కావడం విశేషం. కొత్త క్యాండిడేట్ల విషయంలో కొంతమంది సీనియర్లు కొర్రీలు పెట్టాలని చూసినప్పటికీ తనదైన లెక్కలతో టికెట్లు కేటాయించారని అంటున్నారు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగడానికి రెడీ అయిన ఆ 3 సెగ్మెంట్లలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు ప్రకటించిన టికెట్ల జాబితాలో చిత్తూరు జిల్లాకు చెందిన 7గురికి టికెట్లు దక్కాయి. అందరూ ఊహించినట్టే కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు, పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పీలేరు నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నగర్ నుంచి గాలి భానుప్రకాష్ల పేర్లు ఖరారయ్యాయి. ఈసారి సామాజిక వర్గాల సమీకరణాలు సైతం పక్కనబెట్టి చిత్తూరు నగరం అసెంబ్లీ నుంచి గురజాల జగన్మోహన్కి అవకాశం కల్పించారు. గుడిపాల మండలానికి చెందిన గురజాల జగన్కు బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు విద్యా సంస్థలున్నాయి. జగన్కి బెంగళూరులో కాంగ్రెస్తో పాటు బీజేపీ నాయకులతో మంచి సంబంధాలున్నాయి. నిర్మాతగా తెలుగు సినీ రంగంతో కూడా అనుబంధం ఉంది. ముందు నుంచి టీడీపీ సానుభూతిపరుడుగా పార్టీకి అండదండలు అందిస్తూ వచ్చారు. 6 నెలల క్రితం చిత్తూరు పాలిటిక్స్లోకి ఎంట్రై టికెట్ దక్కించుకున్నారు. అయితే ఆయన అడ్డుకోవడానికి జిల్లా సీనియర్లు చాలా ప్రయాసపడ్డారని, పలువురిని టికెట్ రేసులో దించారని అంటున్నారు. ఆఖరికి డీకే ఆదికేశవ నాయుడు వారసుడు డీకే శ్రీనివాస్ పేరు కూడా ఫోకస్ చేశారు. అయితే అందరినీ సమన్వయపరచడంలో సక్సెస్ అయిన టీడీపీ బాస్ గురజాల జగన్మోహన్ వైపు మొగ్గు చూపారు. చిత్తూరు వైసీపీ అభ్యర్థిగా ఉన్న విజయానందరెడ్డిని అన్ని విధాలా ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉందనే ఆయన అభ్యర్థిత్వాన్ని టీడీపీ అధిష్టానం ఓకే చేసింది. తంబళ్లపల్లి నియోజకవర్గంలో ప్రస్తుత ఇన్ఛార్జ్ అయిన శంకర్ యాదవ్ని కాదని లిక్కర్ పారిశ్రామికవేత్త అయిన దాసరపల్లి జయచంద్రారెడ్డిని రంగంలోకి దించింది టీడీపీ. ఆఫ్రికా దేశాల్లో వ్యాపారం చేసే ఆయన కొంతకాలంగా తంబళ్లపల్లి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ముఖ్యంగా నియోజకవర్గంలో బలంగా ఉండే మొరసురెడ్డి వర్గానికి చెందినవారు కావడం, సెగ్మెంట్లో ఆ వర్గం ఓటు బ్యాంకు 80,000 వరకు ఉండడం జయచంద్రారెడ్డికి కలిసి వచ్చిందంటున్నారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని సమర్థంగా ఢీకొనడానికి ఆయనే కరెక్ట్ అని భావించిన చంద్రబాబు టికెట్ కోసం ఎంతమంది ప్రయత్నించినా పక్కన పెట్టేశారట. ముఖ్యంగా శంకర్ యాదవ్ స్థానికంగా అందుబాటులో లేకపోవడం, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన ఓవర్ యాక్షన్ ఆయన్ని టికెట్కు దూరం చేశాయంటున్నారు. దానికి తోడు జిల్లాలోని అగ్రనాయకులు మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవమ్మ కుటుంబాన్ని తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రవీణ్ రెడ్డి, లక్ష్మీదేవమ్మలకు టికెట్ దక్కేలా చేయడం కోసం చేసిన ప్రయత్నాల్ని చంద్రబాబు పట్టించుకోకుండా జయచంద్రారెడ్డికి అవకాశం కల్పించారు. ఇక్కడి నుంచి పోటీకి జనసేన నేత ఎన్ఆర్ఐ నరేంద్ర చేసిన ప్రయత్నాలు సైతం ఫలించలేదు. ఇక్కడ జీడీ నెల్లూరు అభ్యర్థిగా డాక్టర్ థామస్ ఖరారయ్యారు. ఫెర్టిలిటీ సెంటర్స్ నడుపుతున్న థామస్కి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో పాటు స్థానికులు కావడం, కుల సమీకరణాల్లో కీలకమైన తమిళ మాలవర్గానికి చెందిన వారవడం కలిసి వచ్చిందంటున్నారు. అదీకాక జీడీ నెల్లూరులో టీడీపీ టికెట్ కోసం పెద్దగా పోటీ లేకపోవడం ఆయనకు ప్లస్ అయింది. ఇక మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలో గాలి భానుప్రకాష్కు టికెట్ దక్కకుండా పలువురు ప్రయత్నించారు. గత ఎన్నికల్లో ఆయన కేవలం 2,000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం సెగ్మెంట్లో ఆయన స్థాయి నేత మరొకరు లేకపోవడం, తనకు అత్యంత సన్నిహితుడైన దివంగత నేత మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు కావడంతో చంద్రబాబు తిరిగి భానుకే టికెట్ అనౌన్స్ చేశారు. మొత్తం మీద సీనియర్ల మాటను కాదని కొత్తవారికి అవకాశం కల్పిస్తూ తనదైన మార్కు చూపించిన చంద్రబాబు నిర్ణయాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.